హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోనైతే మనం టెక్ మహీంద్రా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చూద్దాం. సో ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్‌లో జరిగిందనమాట. ఫస్ట్ టెక్నికల్ రౌండ్, తర్వాత హెచ్ఆర్ రౌండ్ 2 డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ది ఫస్ట్ వన్. ఫస్ట్ అయితే వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారనమాట క్యాండిడేట్‌ని. సెల్ఫ్ ఇంట్రడక్షన్ తర్వాత ఆ ప్రాజెక్ట్స్ గురించి అయితే బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారంట. అంటే మీరు ఏమేం ప్రాజెక్ట్స్ అయితే ఫైనల్ ఇయర్‌లో చేశారో, ఆ ప్రాజెక్ట్స్ లేకపోతే మీరు ఓన్‌గా చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే రెజ్యూమ్‌లో పెట్టి ఉంటారో దాంట్లలో మీరు ప్రయారిటీ వైస్‌గా వాళ్ళకైతే ప్రాజెక్ట్స్‌నైతే చెప్పండి. అంటే మీరు మోస్ట్ థరోగా ఉన్నటువంటి ప్రాజెక్ట్, ఆ తర్వాత వాళ్ళేదైనా ర్యాండమ్‌గా అడిగితే ఆ ప్రాజెక్ట్‌నైతే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండనమాట. సో, దాని తర్వాత వచ్చేసి డీబీఎంఎస్ రిలేటెడ్ క్వెషన్స్ అంటే ఎస్‌క్యూఎల్‌లో జాయిన్స్ ఉంటాయి గదా! వాటి గురించి అడిగారనమాట. సో, దాని తర్వాత క్వెరీ ఫర్ గ్రూప్ బై డిపార్ట్‌మెంట్ సేమ్ ఇది గూడా ఎస్‌క్యూఎల్ క్వెరీయే. సో, ఎస్‌క్యూఎల్ మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ అనమాట టెక్ మహీంద్రాలో. ఆ తర్వాత కంబైన్ 2 టేబుల్స్ ఫర్ రిట్రీవల్ ఆఫ్ డేటా. సో, ఇది గూడా ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ క్వెషనే. దాని తర్వాత వాట్ ఈజ్ ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి అడిగారనమాట. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్ కామన్‌గానైతే ఊప్స్ అనే క్వెషన్ అయితే అడిగారనమాట. సో, టెల్ మీ అబౌట్ ఊప్స్ కాన్సెప్ట్స్. సో, ఊప్స్ యొక్క కాన్సెప్ట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని మీరు నేమింగ్ ఇచ్చేసిన తర్వాత వాటికి ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెఫినేషన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం గురించి అడిగారు. ఆ తర్వాత రన్ టైమ్ పాలిమార్ఫిజం గురించి అడిగారు. వీటికి మీరు ఎక్స్‌ప్లనేషన్ యాస్ వెల్ యాస్ ఎగ్జాంపుల్స్, కోడ్ స్నిప్పెట్స్ గూడా నేర్చుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ థ్రెడ్? ఆ తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ థ్రెడ్ అండ్ ప్రాసెస్ ఇది ఓఎస్ రిలేటెడ్ క్వెషన్ అనమాట. సో, ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్? ఇది గూడా ఓఎస్ రిలేటెడ్ క్వెషన్. నెక్స్ట్ రైట్ ఏ కోడ్ ఫర్ క్రియేటింగ్ అండ్ యూజర్ థ్రెడ్ సేమ్ ఇది గూడా ఓఎస్ ప్రోగ్రామే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ added some extra inputs in thread code and asked me what is the sequence of the output. Next, given 1 to 100 numbers, one number is missing from it and write a code to find that missing number. సో ఇది ఒకటి సమ్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ క్వెషన్ అనమాట. మిగతావన్నీ డీబీఎంఎస్ రిలేటెడ్ క్వెషన్స్, ఆ తర్వాత ఓఎస్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే అడిగారు. సో నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ అనమాట. హెచ్ఆర్ రౌండ్‌లో ఏమేం క్వెషన్స్ అడిగారో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఆ క్యాండిడేట్ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడిగారు హెచ్ఆర్ రౌండ్‌లో. సో నెక్స్ట్ వచ్చేసి వేర్ ఆర్ యూ ఫ్రమ్? అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే క్వెషన్ అయితే అడిగారు. సో ఆఫ్టర్ దట్ టెల్ మీ అబౌట్ యువర్ కాలేజ్. మీ కాలేజ్ గురించి కూడా మీరు ఒక నాలెడ్జ్ అయితే అంటే తెచ్చుకోండి. అంటే మీరు ఎందుకు ఆ కాలేజ్‌లో జాయిన్ అయినారు? మీ కాలేజ్ ర్యాంకింగ్ ఎంత? మీ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? మీ కాలేజ్‌లో అకాడమిక్స్ ఎలా ఉన్నాయి? మీ కాలేజ్‌లో ఫ్యాకల్టీ ఎట్లుంటారనేది కూడా ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత వేర్ ఈజ్ యువర్ కాలేజ్ లొకేటెడ్? మీ కాలేజ్ అడ్రెస్ కూడా అడుగుతారనమాట. సో ఆఫ్టర్ దట్ టెల్ మీ అబౌట్ వాట్ ఆర్ యువర్ హాబీస్? అంటే మీ హాబీస్ ఏంటివేంటో అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు రిలొకేట్? అంటే మీకు పాన్ ఇండియాలో ఎక్కడిచ్చినా గానీ మీరు జాబ్ అయితే చేస్తారనేటువంటి క్వెషన్ అయితే అడిగారనమాట. ఆర్ యూ ఓకే విత్ రొటేషనల్ షిఫ్ట్స్? అంటే మీ టైమింగ్స్ ఏవైనా గానీ మీరు ఫ్లెక్సిబులా కాదా అనేటువంటి క్వెషన్ అయితే అడిగారు. నెక్స్ట్ మెన్షన్డ్ సమ్ సర్టిఫికేట్స్ ఆఫ్ టీసీఎస్. సో హీ ఆస్క్డ్ అబౌట్ ఆల్ అదర్ సర్టిఫికేషన్స్. సో అతను టీసీఎస్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అయితే పెట్టాడనమాట రెజ్యూమ్‌లో. ఇవి కాకుండా మీరు ఇంకేమన్నా సర్టిఫికేషన్స్ చేశారా అని అయితే అడిగారనమాట. సో నెక్స్ట్ ఆస్క్ టు టెల్ మీ హౌ యూ కెన్ రైట్ అన్ ఈమెయిల్ టు హెచ్ఆర్ అబౌట్ ఇంటర్వ్యూ రిజల్ట్. సో ఈమెయిల్ రైటింగ్ గురించి కూడా ఈ హెచ్ఆర్ అయితే పర్టికులర్‌గా అడిగారనమాట. సో దీని గురించి కూడా మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ గురించి కూడా అడిగారనమాట. వై టెక్ మహీంద్రా? టెక్ మహీంద్రాని నువ్వెందుకు చూజ్ చేసుకోవాలనుకుంటున్నావు? నువ్వు ఇంతకు ముందు టీసీఎస్ కూడా ఇచ్చినావు కదా! అని ఆ క్వెషన్ కూడా అడిగారనమాట. సో, ఆర్ యూ ఓకే విత్ 2 ఇయర్స్ ఆఫ్ బాండ్ అగ్రీమెంట్? నువ్వు ఈ కంపెనీలో పక్కాగా 2 ఇయర్స్ పని చేస్తా అని బాండ్ రాసియమంటే రాసిస్తావా అని అడిగారనమాట. ఎనీ క్వెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? ఆ క్యాండిడేట్ అయితే 2 క్వెషన్స్ అడిగాడనమాట ఆ హెచ్ఆర్‌ని. సో, ఇక్కడితోటి ఈ ఇంటర్వ్యూ అనేది ముగిసిందనమాట. సో, ఇది ఓవరాల్‌గా టెక్ మహీంద్రా యొక్క ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్.